డాక్టర్లకి నాలెడ్జ్ లేకుండా పోతుంది. సర్జరీలు గూడా ఒకదానికి ఇంకోటి జేస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపొస్తుంది. ఇదే మాట జగననుంటే, ఈ పాటికి తుక్కుగా కొట్టొదిలిపెట్టేవాళ్ళు వార్తలు, సోషల్ మీడియాలు, మీమ్సు అన్నీ. అదే సమయంలో ఇప్పుడు స్టీల్ ప్లాంటోళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ఉద్యోగులు నేర్చుకోవాలా, అంతా వైట్ ఎలిఫెంట్ లాగా తయారు కాకూడదు. వాళ్ళు కష్టపడాలన్నటువంటిది. వాళ్ళు కష్టపడుతున్నాం మేము ఇదిగో ఇంతకు ముందు కంటే ప్రొడక్షన్ పెంచాం. సేల్స్ సగటు ప్రొడక్షన్ కంటే మా దగ్గర ఎక్కువ చేస్తున్నాం. గనులు ఇవ్వంది ప్రభుత్వం. నడిపించేది ప్రభుత్వ అధికారి. గనులు తీసుకురావాల్సింది ఆయన. లేదా 2 రాష్ట్రాలు ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో 14, 19లో మీరే ఉన్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు. దానికి ఒక గని కేటాయింపు చేయాల్సింది మీరు. అది చేయకపోవడం వల్ల ఎదురవుతున్న లాసే బ్లాక్ ఫర్నిష్ మూసుకోవడమా లేకపోతే ఇంకోటా. అది ఉద్యోగులు తమ శారీరక శ్రమ పూర్తిగా వినియోగిస్తారు. కానీ ఈ విధమైనటువంటిది మెయిన్ దానికి కావాల్సిన పని చేయించంది మీరైతే మేమేం చెయ్యాలి అంటాం ఒక ఎత్తు. రెండవది ఏదైతే మీ ఉత్పత్తిని బట్టినే మీకు జీతాలు ఇస్తానన్నటువంటిది ఏంటన్నాడు. ఇదే జీవో గాని, ఇదే మాటలు గాని, చంద్రబాబు గారు అన్న మాటలు గాని జగన్ అని ఉంటే ఈ పాటికి రచ్చ దశాబ్దాల పాటు రచ్చ నడుస్తుంది. అదే తేడా మనకి ఆంధ్రప్రదేశ్లో మీడియాకి.